ఇక అఘోరి మళ్ళీ ఇంకోసారి తెర మీదకి వచ్చింది. గత నెల 2 నెలల క్రితం మొత్తం ఎక్కడ చూసినా అఘోరి 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 వర్షిని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. నిన్న ఏదైతే ఆ అఘోరి శ్రీనివాస్ మీద అత్యాచారం కేసు, వాళ్ళ మొదటి వైఫ్ శారీరకంగా వాడుకున్నాడు, మోసం చేసిండు, అత్యాచారం చేసిండు అని చెప్పేసి వర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత కంప్లైంట్ చేసిండు. ఆ కంప్లైంట్ మీద అఘోరి శ్రీనివాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆ రాధిక అనే మహిళ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెను విచారణ చేపట్టగా ప్రస్తుతం అఘోరిని పోలీసు వాళ్ళు తీసుకుపోయి చెంచల్ కూడా జైల్లో ఉన్నారు, రిమాండ్లో. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న విచారణ జరిగింది. కరీంనగర్ కోర్టు విచారణ చేసింది. అఘోరిని అంటే బయటకు తీసుకురాకుండా జైల్లోనే ఉంచి లైవ్ ద్వారా విచారణ చేసింది. మరి నీ జడ్జి ఎక్కడ, నీకు సంబంధించిన నీ న్యాయవాది ఎవరు, నీ లాయర్ ఎవరు అని అడిగితే నాకు లాయర్ లేరు, ఎవరు లేరు సార్, నేను ఒక్కరినే నేనే వాదించుకుంటా, మీరేమన్నా అడుగురు, నేనే సమానం చెప్తా అని చెప్పేసి కూడా జడ్జి ముందు అఘోరి శ్రీనివాస్ కొన్ని ఏమంటారు కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పారట. నేరుగా ప్రవేశపెడితే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి కాబట్టి నిన్ను లైవ్లో విచారణ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారట. ఇక లాయర్ లేకపోవడాన్ని కోర్టు ప్రశ్నిస్తే లాయర్ పెట్టుకుని వాదించే స్తోమత నాకు లేదు, నేనే వాదించుకుంటా అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నట. ఎవరైతే వర్షిని, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వర్షిని అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అఘోరి శ్రీనివాస్ ఆగడాలు కావచ్చు, వార్తలు కావచ్చు, మీడియాలో బాగా హల్చల్ అయిపోయింది. ఆమె వర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి రాధిక అనే అమ్మాయి తెర మీదకి వచ్చి నన్ను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను మోసం చేసిండు, శారీరకంగా వాడుకున్నాడు, ఇప్పుడు అఘోరి అనే పేరుతో వెళ్ళిపోయి ఆ వర్షిని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు నన్ను మోసం చేసిండు, కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే తాళి కడుతున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి రాధిక ఆరోపించింది. ఇద్దరు కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం, సేవ చేద్దాం, కొన్ని డబ్బులు అని చెప్పేసి ఆశ చూపి మోసం చేసి నమ్మించి అఘోరి శ్రీనివాసు నన్ను ఇట్లా చేసిన అని చెప్పేసి రాధిక చేసిన ఫిర్యాదు మేరకే అంతకుముందు చాలా వివాదాలు, చాలా రోడ్ల మీద సంబంధించిన ఆల్చలు అవన్నీ చేసిన అఘోరిని పోలీసులు జస్ట్ బెదిరించి మందలిచ్చి వదిలేసారు. కానీ రాధిక చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను అఘోరి శ్రీనివాస్ను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టు ముందర హాజరుపరిచారు. ప్రస్తుతానికైతే చెంచల్ కూడా జైల్లోనే ఉన్నాడు అఘోరి శ్రీనివాసు. నిన్న జరిగిన విచారణలో కోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది, మళ్ళీ తీర్పునైతే వాయిదా వేసింది విచారించిన కోర్టు, కరీంనగర్ కోర్టు. మరి మళ్ళీ ఎప్పుడు విచారణకు వస్తుంది, మరి దీనికి సంబంధించి అఘోరి బెయిల్ వస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారు అనేది చూడాలి. ఇంకా ఇది ఇట్లా ఉంటే